ప్రస్తుత ప్రభుత్వ పాలన ఎలా ఉంది? ప్రస్తుతం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు నెరవేర్చాయా? మరి నెరవేరిస్తే ఏ విధంగా ఉంది? ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం ప్రస్తుత ప్రభుత్వం గురించి. అన్న నమస్తే అన్న, ఇప్పుడున్న ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వం ఏంటంటే ఫ్రీ బస్సులు పెట్టి అవి పెట్టి మాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది. ఇంకోటి కొన్ని హామీలు ఇచ్చిరు. ఇప్పుడు మామూలుగా ఇచ్చేటోళ్ళకి స్టూడెంట్ గానీ ముసలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఫ్రీ పెట్టు. ₹1,00,000 జీతాలు ఉన్న వాళ్ళకి ఫ్రీ వెళ్ళిపోతారు. అంటే మాలాంటి వాళ్ళు ఎట్లా బతుకుతాం మామూలుగా? ఎందుకంటే ఇప్పుడు ఆటోలు నడుపుకొని కొంత వెళ్తుంది. మా జీవకరం ఆటోనే. ప్రభుత్వం ఆటోలకి సంవత్సరానికి 12,000 అన్నారు, అది రాలేదు. రైతు బంధు అన్నారు, అవి ఇంకేం. అంటే ఏమున్నా ప్రభుత్వం అప్పులలో ఉన్నాడు. ప్రతి పోయిన ప్రభుత్వం వాళ్ళు అప్పులలో ఎట్లా చేసింది? అందరు కలిగించింది కదా, ఏం ఫ్రీ పెట్టలేదు కదా. పెన్షన్లు ఇచ్చింది, రైతు బంధు చేసింది, రుణమాఫీ చేసి అన్ని చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం వీడికి ఏం లేదు, చెప్పుకోముంది కానీ మాటలు ఉంది, చేస్తాం ఏం లేదు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలన ఏ విధంగా అనిపిస్తుంది? కాంగ్రెస్ పాలన అయితే మంచిగానే ఉంది. ఇంకా ఆర్థికంగా కొన్ని వనరులు లేవు కాబట్టి, అంటే ఉన్నాయి, ఉన్న వాటిని ఇంతకుముందు వాళ్ళు బాగా దోపిడీ చేసిండ్రు కాబట్టి ఇప్పుడు ఆయన నిలదొక్కోవడానికి కొద్దిగా టైం ఇవ్వాలి, కొంచెం టైం ఇవ్వాలి. ఖచ్చితంగా మంచిగానే చేస్తారని ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చారు. హామీలు ఇచ్చిండ్రు కానీ కొన్ని హామీలు ఇచ్చేది లేకుండే అన్ని కొంచెం ఎక్కువ హామీలు ఇచ్చిండ్రు. అన్ని హామీలు ఇచ్చిండ్రు కాబట్టి చేయలేకపోతుండ్రు. కొన్ని తగ్గియాలి. ప్రతిదీ ఉచితం అంటే కూడా మంచిది కాదు. కొన్ని ఉచిత హామీలు తగ్గించి ప్రజలకు ఏది ఉచితం తగ్గియాలని ఆయన కూడా అన్నాడు. అది కాదు, ఫస్ట్ ఇచ్చేటప్పుడే ఆలోచించేది ఉండే. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో అని రేవంత్ రెడ్డి గారు సీఎంఏ అంటున్నారు. దానికి ఆయన అట్లా మాట్లాడడం కొంచెం పొరపాటు. అది ఆయన అట్లా మాట్లాడడం తప్పు. మిగతా తప్పు అని నేను అనే స్థాయి కాదు నాది. అట్లా మాట్లాడొద్దేమో ఆయన. కాకుంటే వనరులను ఎట్లా సమకూర్చుకోవాలి, ఏ విధంగా మనం చేయాలి అనేది ఆలోచించాలి. అట్లా బహిర్గతంగా వ్యక్తపరచడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వం అని అంటున్నారు. 100% కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? బ్యాడ్ మేడం. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చెప్పిండు 2 లక్షలు, పూర్తిగా రుణమాఫీ చేయలేడు. రుణమాఫీ చేసి ఇంకా రైతులకు 2 లక్షలు అప్పుడే తీసుకోవచ్చు అన్నాడు, అది లేదు. ఇంకా కళ్యాణ లక్ష్మి పథకము, షాదీ ముబారక్. నిన్ననే టీచర్స్ వాళ్ళ మీద కూడా చేతులు లేపేసి నాతో ఏం కాదు అని కూడా చేతులు ఎత్తేసి రేవంత్ రెడ్డి గారు. మ్యాక్సిమం నాకు తెలిసిన అయితే ప్రభుత్వం అయితే దేనికి పనికి రాదు. బెటర్ దెన్ కేసీఆర్ బెటర్ అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమంటుంది, మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్నాము. సో నెరవేర్చినవి ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా కొంచెం చూసి మా బడ్జెట్ను కూడా చూసి మేము ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాని గురించి ఇచ్చే ముందు 100 మాటలు చెప్పారండి. ఇప్పుడెందుకు స్టోరీ చెప్పడము? ఆ స్టోరీ అన్న ముందే చెప్తే బాగుంటుంది కదా. ఒక స్క్రిప్ట్ రాసుకొని ముందే రాజకీయాల్లో వచ్చింది కదా ఆయన. నాతో కాదురా బాబు నేను ఇదే చేస్తాను అది చెయ్యను అని ముందే చెప్పుంటే బాగుంటుండే కదా. సరే మహాలక్ష్మినే ఏదో లేడీస్కి 2,500 ఎంతనే ఇస్తా అన్నాడు కదా, అది లేడు. కళ్యాణ లక్ష్మి పథకము 1,00,000 తుల బంగారం అని చెప్పిండు, అది లేదు. చిన్న హాస్పిటల్లో ఎవరికైనా డెలివరీస్ అయితే చూడండి మేడం, నేను ఒక దగ్గర విన్నాను కేసీఆర్ కిట్ అనే ఉండే. దాంతోపాటు కేసీఆర్ కిట్ ఉండే వాళ్ళకు ఎంతో కొంత ప్రోటోకాల్ మనీ అనేది వస్తుండే, ఇప్పుడు అది కూడా లేదు. నాకు తెలిసిన మట్టుగా అయితే వేస్ట్ అనుకుంటాం మేడం. టీఆర్ఎస్ బెటర్. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే మేము ఏవి కూడా ఇవ్వలేకపోతున్నాము, ఈ అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతుందని ఈ తెలంగాణ దివాలా తీసే పరిస్థితి వచ్చిందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అంటే దివాలా తీసిందని వాళ్ళకి తెలుసు కదా, ఆల్రెడీ తెలిసే ముందు 100 హామీలు ఇవ్వడం ఎందుకు? నేను ఇవి 4 చేస్తాను, అవి చెయ్యను ముందే చెప్తే బాగుంటుండే కదా. నేను 100 చేస్తాను ఇది చేస్తాను అని చెప్పిండు. ఇప్పుడేమో నాతో కాదని చేతులు లేపు. 2 డేస్ బ్యాక్ అనుకుంటా ఇంటర్వ్యూ చూశాను, 1800 కోట్లు ఎంతనో చెప్తుండు. ఉద్యోగ టీచర్స్ వాళ్ళకి శాలరీ అది ఏదో చెప్తుండు. మళ్ళా ఇలా అయితే చాలా కష్టం ప్రభుత్వాన్ని రన్ చేయడం, కూలిపోతానని నా ఒపీనియన్ ఉంది. నాకైతే మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం అని ఏం లేదు, మనం మంచి చేస్తే చాలు. ప్రజలకి మంచి చేయాలి. ఏ పార్టీ ఉంటే ఏంది అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు బెటర్గా దీనికంటే బెటర్ టీఆర్ఎస్ ఉండే అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా
బ్యాడ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు అంతే ఎందుకు ఇది సిటీ స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది నిజం చెప్పాలంటే. ఇప్పుడు బీటెక్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఒక్కొక్కరు ఇంటర్వ్యూకి పోతున్నారు. నేను అబద్ధం మాట్లాడే బీటెక్ స్టూడెంట్స్ కూడా అడగండి, ఎక్కడ పోయినా కూడా తీసేస్తున్నారు, స్టూడెంట్స్కి జాబ్లో కానీ తీసేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు, మార్కెటింగ్ లేదని తీసేస్తున్నారు. మేము 50,000కు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినామని చెప్తున్నారు కదా. అవి టీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇది చేస్తున్నారు అంతే. అంతకుమించి ఈ ప్రభుత్వం ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు కూడా. ఏం చేసిందంటే ఒక 2 లక్షలు అన్నాడు, 2 లక్షలు లోపు చేసిన 2 లక్షలు అయితే రుణమాఫీ కూడా చేయలేడు కదా. ఇంకోటి ఏమన్నాడు, ఇల్లు అన్నాడు 5 లక్షలు, ఇప్పుడు ఎవరైతే రాలేదు ఆయన ఇయ్యలేడు కూడా. మళ్ళీ ఇస్తామంటున్నారు. ఇయ్యడు, ఆయనతో సాధ్యమే కాదు, ఆయనతో రేవంత్ రెడ్డితో. అలా అని కాదు, ఆయన చేస్తాడో చేయడో. మళ్ళీ ఆయన కాంగ్రెస్లో ఉన్నది ఇప్పుడు ఎలా ఉందంటే గ్రూప్ రాజకీయం ఉంది మేడం. ఫ్రాంక్గా చెప్పాలంటే గ్రూప్ రాజకీయం బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇదే ప్రభుత్వం ఉండాలి, ప్రజలు కూడా బుద్ధి వస్తుంది నాకు తెలిసిన మట్టుకు అయితే. ఉద్యోగ నోటిఫికేషన్లు మేము ఇచ్చినామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది కదన్న. మరి ఏమి ఇచ్చారు మేడం? మీకు తెలిసింది మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళనే చెప్తున్నా నేను, మేము ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చాము అని. ఏమి ఇచ్చారు మళ్ళీ? అప్లై చేసుకున్నారు కదా, మీకు తెలియాలి కదా. అసలు ఏమి ఇవ్వలేరు. ఇచ్చింటే మేమెందుకు మేడం ఖాళీగా ఉంటాం? ఆ కానిస్టేబుల్ అప్పుడు వేసిండు. ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ప్రభుత్వం గురించి అయితే ఇప్పుడైతే చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంది మేడం. అయితే ఏమైనా అంటే మనీ లేదని ఒకటి చేతులు లేపిస్తుంది. కానీ ఆ హామీలు అనేవి ఇచ్చే ముందు ఆలోచించాలి, 100 సార్లు ఆలోచించాలి. చాలా పెద్ద మిస్టేక్ నాకు తెలిసిన మట్టుగా అయితే. రేవంత్ రెడ్డి ఆయనకు ఏదో కీలు బొమ్మలాగా సీఎం చేసి ఆడేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. ఆయన ఒక ఫుట్బాల్ అయిపోయింది అనిపిస్తుంది రేవంత్ రెడ్డి అయితే. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓన్ డిసిజన్ తీసుకోలేకపోతాడు. ఏదున్నా పైన సెంట్రల్ నుంచి మాట్లాడాల్సిందే, అక్కడ స్క్రిప్ట్ రాసిస్తే ఇక్కడ చెప్పాల్సిందే. ఇప్పుడు మన ఇంట్లో మనదే నడుస్తుంది అన్నట్టు. ఎంతైనా బయటోడు ఇంటోడు నా ఒపీనియన్. కాబట్టి ఎవరో చెప్తే ఆయన స్క్రిప్ట్ చెప్పే పొజిషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలానే రేవంత్ రెడ్డిని బ్యాడ్ అని చెప్పట్లేదు, ప్రభుత్వం అయితే బ్యాడ్.